యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలలో 28వ రోజుగా మనమున్నాం కాబట్టి మరి తక్కువ సమయం కాబట్టి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 26, మత్తయి సువార్త 26వ అధ్యాయము, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 57వ వచనం నుండి చదువుకుందాం. యేసును పట్టుకున్నవారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు అతను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతం ఏమవునో చూడవలనని బంటులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులు మహాసభవారును యేసును చంపింపవలనని ఆయనకి విరోధముగా అపద సాక్ష్యములు వెదుగుచుండిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, గరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త, పరిశుద్ధాత్మదేవుడా, నీకు స్తోత్రము. శిలువ శ్రమల ధ్యాన దినాలలో తండ్రి 28వ రోజుగా మమ్మల్ని నడిపించిన తండ్రి మీకు స్తోత్రములు. నిలిచిన మీ దాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడి వినటానికి, గ్రహించటానికి, అర్థం చేసుకునటానికి ఆత్మ కూడి వచ్చిన బిడ్డలకిచ్చి చదివిన వాక్యములో చదువుబోయే వాక్యములో ఉన్న కొన్ని సంగతులు మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. శిలువనాథుడైన యేసు ప్రభు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగునుగాక. ఆమేన్. మరణాత. కూర్చుందాము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమల భాగములో 28వ రోజుగా ఈరోజు ఒక చిన్న మాట మనం ధ్యానం చేస్తున్నాం. యేసును బంధించిన తర్వాత ప్రియులారా, కయప యొద్దకు ఆయన తీసుకుని రాగా అక్కడ శాస్త్రులు పెద్దలు కూడి ఉండిరి. ప్రియులారా, అక్కడ ధర్మశాస్త్రోపదేశకులైన వారు అలాగే పెద్దలైనటువంటి వారు కూడా అక్కడ కూడి ఉన్నారు. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయన దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతము ఏమవుచున్నదో చూడాలని సైనికులతో పాటు, బండ్రోతలన్నా సైనికులన్నా వారే, ఆ సైనికులతో పాటు ఏం చేశారంటే కూర్చుండెను. నిన్న అంశంలో ఈ చిన్న అంశం ప్రియులారా, ఆయన నిన్న సలిమంట వేసుకున్న వారి దగ్గర కూర్చున్నాడని. ఎక్కడంటండి? సలిమంట వేసుకున్న వారి దగ్గర కూర్చున్నాడు పేతురు గారని నిన్న అంశంలో వచ్చింది. ఈవేళ అంశము ప్రియులారా ఇంకొకటి, అది ఇది ఒకటి కాదు. ఈవేళ యొక్క అంశం ఏమిటంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఎన్నో నేరాలు ప్రియులారా ఘోరాలు అన్నట్టుగా చెబుతూ ఉన్నారన్నమాట. లేని నేరాలు ప్రియులారా, లేని ఘోరాలు ఎన్నో ఆయన మీద వేస్తున్నారు. ఎవరి మీద అంటే యేసు మీద. లోకములో లోకస్తులు మన మీద కూడా అలాగే వేస్తూ ఉంటారు ప్రియులారా. కాబట్టి నిజం నిప్పు లాంటిది కాబట్టి ఎన్ని వేసినా ప్రియులారా కడకి నిజం బయలుపరచబడుద్ది, నిజం అందరికీ తెలియపరచబడుద్ది. ఎందుకంటే నిజం ఎలాంటిది? నిప్పు లాంటిది. నిప్పుని ఎవరు మాసిపోయలేరు, ఆరిపోయలేరు ప్రియులారా. అందుకే ఇక్కడ పేతురు గారి యొక్క ఆలోచన ఏమిటి? యేసు ప్రభు శిష్యుడి యొక్క పేతురు గారి యొక్క ఆలోచన ఏమిటంటే దీని అంతం ఏమవుతుంది?
పాటు కూర్చుండి, ప్రియులారా, దీని యొక్క అంతం ఏమవుతుందో అని ప్రియులారా సైనికులతో పాటు ఏం చేస్తున్నాడట, కూర్చుని ఉన్నాడు. ప్రియులారా, ప్రధాన యాజకులు, మహాసభ వారు యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యములు వెదుగుచున్నారు. నిజమైన సాక్ష్యాలా, అబద్ధమైన సాక్ష్యాలా? అబద్ధ సాక్ష్యాలు. ప్రియులారా, కాబట్టి నిజమైన సాక్ష్యాలైతే ఆయనకి మరణశిక్ష వేయటానికి అవకాశము లేదు. ప్రియులారా, కాబట్టి ఎలాగైనా యేసును చంపించాలి, ఎలాగైనా యేసుకి ఏ శిక్ష వేయాలి? మరణశిక్ష వేయాలి. ఆయనకు కావాల్సింది కూడా అదే. యేసు ప్రభు వారికి కావాల్సింది కూడా ఏంటి? అదే, మరణమే. ఎందుకంటే నరులందరి కొరకు ఆయన మరణించడానికి వచ్చారు గనక, నరులందరి పాప పరిహారార్థమై ఆయన చావటానికి వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎన్ని లేని నేరాలు ఎన్ని వేసి ఎన్ని రకాలుగా చేసి ఆయనకి మరణశిక్ష వేస్తారు, దాని కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. ప్రియులారా, అబద్ధ సాక్ష్యములు ఏం చేస్తున్నారంట? వెదుగుచుండిరి. ప్రియులారా, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటి? అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఏం చేయకూడదట? ప్రియులారా, అబద్ధ సాక్ష్యం ఏం చేయకూడదంటే పలుకకూడదు. ప్రియులారా, 10 ఆజ్ఞలలో 10 నిబంధనల్లో దేవుడు ఒక నిబంధన చెప్పాడు. అది ఏమిటి అంటే అబద్ధ సాక్ష్యం ఏం చేయకూడదు? పలుకకూడదు. అబద్ధ సాక్ష్యం పలికితే ప్రియులారా, ఆ పాపము ఆ పలికిన వారితో పాటు పోదు. ఆ పాపము అబద్ధ సాక్ష్యము పలికిన వాడిని పట్టుకుంటుంది. వాడిని పిల్లలు తరతరాలు కూడా పట్టుకుని ఆ శాపము వారిని వదలదమట. ప్రియులారా, కాబట్టి అందుచేతనే ఒక మాట అంటే 10 ఆజ్ఞల్లో ఒక మాట ఏమిటంటే ఏ సాక్ష్యం పలకూడదన్నారు? అబద్ధ సాక్ష్యం పలకూడదన్నారు. ఇక్కడ అబద్ధ సాక్ష్యాలని వెదుగుస్తున్నారు. ఇప్పుడు 60 చూడండి. అబద్ధ సాక్ష్యాలు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు, తొదకు 2 మనుషులు వచ్చి. ప్రియులారా, అబద్ధ సాక్ష్యాలంట బోలు మందిని వెదికారంట, చాలా మందిని వెదికారట. ఏ సాక్ష్యాలు? అబద్ధ సాక్ష్యాలని. ప్రియులారా, అబద్ధ సాక్ష్యాలైనటువంటి వారిని చాలా మందిని వెదిగారు కానీ అబద్ధ సాక్ష్యాలు దొరకలేదంట. ప్రియులారా, కడకి ఒక 2 మనుషులు వచ్చారంట. 2 సాక్ష్యాలు. ఏ సాక్ష్యాలు అంటే అబద్ధ సాక్ష్యాలు 2 దొరికారు కడకే. ప్రియులారా, 2 అబద్ధ సాక్ష్యాలు దొరికారు. దొరికి ఏం చెబుతున్నారు వాళ్ళు అనంటే 61లో, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినాలలో దానిని కట్టగలిగినని చెప్పిరి. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవై క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడు నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు నీవన్నట్లే. ప్రియులారా, కాబట్టి 2 అబద్ధ సాక్ష్యాలు మొత్తం మీద ఎలా ప్రియులారా పడిన తిప్పలకే 2 దొరికారు. ఎంతమంది దొరికారు? 2 అబద్ధ సాక్ష్యాలు దొరికారు. వాళ్ళు వచ్చి వీళ్ళు యేసు మీద మోపే ఆ నేరం ఏమిటంటే, వాళ్ళు ఏమన్నారంటే దేవాలయమును పడగొట్టి తిరిగి మరలా 3 రోజుల్లో నేను కట్టేస్తానన్నాడు. ఇది పెద్ద అబద్ధము కదా, ఇది పెద్ద నేరము కదా, దీనికి మరణశిక్ష వేసేయాలి. ప్రియులారా, దాన్ని చాలా సాగదీశారు. వాళ్ళు దానిని చాలా తిప్పుకొచ్చారు. 46 సంవత్సరాలు కట్టినటువంటి దేవాలయము, అది యోహాను సువార్తలో ఉంటుంది 2వ అధ్యాయంలో.
46 సంవత్సరాలు కట్టినటువంటి దేవాలయమును ఈయన 3 రోజులు ఎలా కట్టగలడు? ఈ మాట అంటము పాపము, నేరము, ఘోరము. ప్రియులారా, ఈయనకి మరణ శిక్ష వేయటానికి ఇది సరిపోతున్నట్టుగా 2 అబద్ధ సాక్షులు వచ్చి చెప్పారు. కానీ ప్రభువు చెప్పింది వేరు. ప్రభువు చెప్పింది ఏమిటంటే ఆయన శరీరం అనే దేవాలయం గురించి చెప్పారు. చేతి పనైన దేవాలయం గురించి కాదు, చేతి పని కాని దేవాలయం అన్నారు. అంటే ఆయనను చంపండి, 3 రోజులు లేచి వస్తానని చెప్పాడు ఆయన. ప్రియులారా, ఈ అబద్ధ సాక్ష్యాలను ఎలా పురమాయించారు? చేతి పనితో కట్టినటువంటి దేవాలయము, 46 సంవత్సరాలు కట్టినటువంటి దేవాలయాన్ని ఈయన 3 రోజుల్లో కట్టేస్తానంటున్నాడు. ప్రియులారా, ఇది నేరము అని 2 అబద్ధ సాక్షులు వచ్చారు. ఎంతమంది? 2 అబద్ధ సాక్షులు. కాబట్టి అందుకే ఈ అబద్ధం ఎందుకు అంటే నిజం చెప్పటానికి కాదు, వాళ్ళు ఏం చెప్పటానికి, అబద్ధం చెప్పటానికి వచ్చారు. కాబట్టి ఇక్కడే తెలిసిపోయింది, చేతి పని కాని దేవాలయం అని యేసు ప్రభు చెప్పారు. వీళ్ళు ఏమంటారు? చేతితో కట్టిన కట్టడాలైన దేవాలయము గురించి ప్రియులారా అంటారు. కాబట్టి ఆ సాక్ష్యము అక్కడ ఏం సరిపడలేదు, వాళ్ళు చెప్పారు తప్ప ఆ సాక్ష్యం ఏమి సరిపడలేదు. 63లో అందుకు ప్రధాన యాజకుడు వచ్చి అంటాడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట నాతో చెప్పంటాడు. జీవము గల దేవుని తోడని నీకు ఒట్టు పెడుతున్నాను అంటాడు. ఆనబెట్టడం అంటే ఒట్టు పెడుతున్నానంటాడు. అందుకు యేసు నీవన్నట్లే 64లో ప్రభువు మాట్లాడారు, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశం మేఘారుడై వచ్చుడయు మీరు చూతురని చెప్పగా. ప్రియులారా, 64 యేసయ్య చెప్పిన మాట ప్రియులారా ఏమిటి అంటే, ప్రియులారా, మనుష్య కుమారుడు సర్వశక్తి కలిగిన దేవుని కుడి ప్రక్కన కూర్చుండుటయు ఆకాశం మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పాను. అంటే వరుడుగా పెండ్లి కుమారుడుగా మేఘమును వాహనము చేసుకుని ప్రభు రాకడది, 2వ రాకడది. ఆ 2వ రాకడను గురించియు తండ్రి కుడి ప్రక్కన యేసు ప్రభు వారు కూర్చుంటము గురించియు ఈ 2 విషయాలు అక్కడ చెప్పారు. ఈ 2 సంగతులు అక్కడ చెప్పారు. ప్రియులారా, ఈ 2 విషయాలు అక్కడ చెప్పినప్పటికి 65 వచనం చూడండి. ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకుని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్ష్యాలతో పనేమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడన్నారు. అంటే వీడికంటే పనికి మానవాళ్ళు మఠాల్లో వెనకాల చెప్పేవాళ్ళు వీడు పనికి మాలినోడు అనుకుంటే వెనకాల ఉన్న వాళ్ళు ఇంకా పనికి మాలినోళ్ళు మాట. మనం అంటాం కదా, వీడు ఎదవంటే వీడికంటే ఇంక ఎదవలు ఉంటారంటారు, చూసారా? అలా ఉంది ఇక్కడ. ఆయన ఏమన్నాడు? తండ్రి దేవుని కుడి ప్రక్కన నేను కూర్చుంటానన్నారు, ఆకాశ మేఘారుడే వస్తానన్నాడు. ప్రియులారా, ఆయన చెప్పినటువంటి మాటలో నేరమేముంది, తప్పేముంది, పాపమేముంది? మనమందరం దేవుని కుమారులము కుమార్తెలు అని చెప్పుకోవట్లేదా? అంత మాత్రాన్ని మరణశిక్ష వేసేస్తారా? అమ్మా, దేవుని కుమారులము కుమార్తెలు అని మనం చెప్పుకోవట్లేదా? చెప్పుకుంటున్నాం. అంత మాత్రం మరణశిక్ష వేసేస్తారా? పిల్లలు అందుకే అంటున్నా అనమాట, వాడు పనికి మాలినోడు, వీడి వెనకాల ఉన్న వాళ్ళు కూడా పనికి మాలినోళ్ళు. వీడి ఎదవ, వెనకాల చెప్పేవాళ్ళు ఇంకా ఎదవన్నమాట. అందుకే పిల్లరా, ఈ ప్రధాన యాజకుడట ఏం చేశాడు? ఆ మాటలకి వస్త్రాలు చింపేసుకున్నాడట. 65 వచనములో ఏం చింపేసుకున్నాడట? వస్త్రాలు చింపేసుకుని ఏం దూషణ చేశాడంటున్నాడట? దేవుని కుమారుడని చెప్పుకుంటాం దేవదూషణ. ప్రియులారా, అంటే వాడు ఎంత దుష్టుడో చూడండి ప్రియులారా. కాబట్టి నేను దేవుని కుమారుడిని చెప్పుకుంటాం దేవదూషణది ప్రియులారా. కాబట్టి దేవుని ప్రక్కన కూర్చుంటాం అనేది దేవదూషణ.
కనుక వాక్యములో మనకి కనబడుతుంది కదా, ఆయన జయించి తండ్రి ప్రక్కన కూర్చున్నారని, ఈ లోకములో జయించి వచ్చిన వారికి కూడా ఆయన ప్రక్కన కూర్చుండే అధికారం ఉందని కూడా ప్రభు చెప్పారు కదా. మరి అది దేవదూషణ ఎలాగవుతుంది? కాబట్టి అందుకే వీరి యొక్క ఉద్దేశం, ఆలోచన అలా ఉందన్నమాట. అప్పుడు కనవ వాళ్ళు అడుగుతున్నాడు 66లో, ఆ మిగతా వాళ్ళు అడుగుతున్నాడు మీకేం తోస్తుంది అని అడుగుతుంటే వాళ్ళు అంటున్నారు వీడు మరణానికి పాత్రుడు అంటున్నారు. ఏంటి? దేవుని కుమారుని చెప్పుకుంటాం, దేవుని ప్రక్కన కూర్చుంటాను అని చెప్పుకుంటాం. ప్రియులారా, ఏంటంటే ఏ శిక్షట? మరణ శిక్ష అంట. అంటే ఎంత భయంకరమో చూడండి. అందుకే ఈ లోకము భయంకరమైన పరిస్థితి ఇది, ఈ లోకము ప్రియులారా. కాబట్టి మరణానికి ఇతడు పాత్రుడు. 67 అప్పుడు వారు ఆయన ముఖం మీద, అంటే కొన్ని శిక్షలు మాట, అక్కడే కొన్ని శిక్షలు, ఇంకా ఏం జరగలేదు, పూర్తి తీర్పు లేదు, మరణ శిక్షకి పూర్తి ఖాయం అవ్వలేదు, ఏమి లేదు, అయినా కొన్ని హింసలు కనబడతాయి. 67లో అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను పిడుగులతో గుద్ది, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టింది ఎవరో ప్రవచింపమని ప్రియులారా ఆయనను హింసించడం ప్రారంభించారు. కనుక అందుచేతనే ఇక్కడ మనం చూస్తే ఇద్దరు పనికిమాలిన సాక్షులు వచ్చారు, అబద్ధ సాక్షులు ఇద్దరు వచ్చారు. పనికిమాలిన సాక్షులని మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయములు ఉంటుందన్నమాట. అందుకే నేను ఆ మాట వాడాను. ఎవరంట? పనికిమాలిన సాక్షులట. పనికి ఇంక పని చేయరట. ఇక ఏ పనికి పని చేయనటువంటి సాక్షులు అన్నమాట వాళ్ళు. ప్రియులారా, ఇక్కడ ఏముందంటే అబద్ధ సాక్షులను ఉంది. ఏ సాక్షులట? అబద్ధికులు. ప్రియులారా, అబద్ధ సాక్షులు, అబద్ధికులైనటువంటి ఇద్దరు వచ్చారు. దేవాలయం గురించి ఆయన శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు లేపుతాన్నాడు ఆయన. అది జరిగింది. ఆయన చంపారు, సమాధి చేశారు, 3వ రోజున తిరిగి లేచి వచ్చేసారు. ప్రియులారా, అంటే ఆయన చెప్పింది చేశారా చేయలేదా? చేశారు. వీళ్ళ ఆలోచనలు వేరు, అంటే దాన్ని తిప్పేశారు. ఆయన శరీరం అనే దేవాలయాన్ని చంపండి అంటే, ప్రియులారా పడగొట్టండి 3 రోజులకి బతికిస్తాను లేపుతానంటే, వీళ్ళు దాన్ని తిప్పేసి ఏం చేశారు? చేతి కట్టడాలతో కట్టిన మందిరము, ఆలయము గురించి చెప్పాడు అని దాన్ని అలా మార్చుకొచ్చారు. ప్రియులారా, దేవుని కుడి ప్రక్కన కూర్చుంటానని, దేవుని కుమారుణ్ణి ప్రియులారా కుడి ప్రక్కన కూర్చుంటానని, ఆకాశ మేఘారుడై వస్తానని ప్రభు చెప్తుంటే, వస్తాను మీరు చూస్తారని కూడా అన్నారు ఆయన. నేను తండ్రి కుడి ప్రక్కన కూర్చుంటాం, మీరు చూస్తారు. ఆకాశ మేఘారుడై నేను వస్తాం కూడా మీరు చూస్తారు. ప్రభు ఈ రుజువులతో సహా వారికి తెలియపరుస్తుంటే, వాళ్ళు ఇదేదో పెద్ద నేరం అన్నట్టు ఆయనకేమో ఏ శిక్ష వేయాలి? మరణ శిక్ష వేయాలని చెప్పి 68లో ఆయనకి కొన్ని శిక్షలు వేసినట్టుగా కనబడుతుంది, కొన్ని హింసలు. ప్రియులారా, ఆయన ముఖం మీద ఉమ్ములు వేయటం, అరచేతులతో గుద్దటం, అరచేతులతో కొట్టటం, ప్రియులారా ఇలాగ కొన్ని మరి హేళన చేస్తూ, ప్రభు వారిని పరిహాసం ఆడుచు హేళన చేస్తూ కొన్ని హింసలు, ఈరోజు 28వ రోజుగా ఆయనను కొన్ని హింసలు చేసినట్టుగా వాక్యములో కనబడుతుంది. ప్రియులారా, ఈ లోకములో ఇలాంటి శ్రమలు మనకు వస్తాయని ప్రభువు చెప్పారు ఆల్రెడీ. ప్రియులారా, ప్రభు తెలియపరిచారు. అలాంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు, శోధనలు మనకు వచ్చినప్పుడు వాటికి భయపడవలసిన పని లేదు, ఆందోళన చెందవలసిన పని కూడా అసలే లేదు. ఎందుకంటే ప్రభు చెప్పారు, నా నిమిత్తము జనులు మిమ్మును హింసిస్తారని. మత్తయి సువార్త 5:11 చెప్పారు, నా నిమిత్తము జనులు మిమ్మును హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు, మీరు ధన్యులు. ప్రియులారా, ఎవరి నిమిత్తంగా? దేవుని నిమిత్తంగా. ప్రియులారా, మనం అనుకుంటాం ఇదేంటి, మనం ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు,
ఎవరికి మోసాలు చేయలేదు, దగాలు చేయలేదు, ఎటువంటి కీడులు చేయలేదు. మనల్ని ఎందుకు అంటున్నారు, మన మీద ఎందుకు నిందలు మోపుతున్నారు, మనకి ఇలా కీడు చేయ ఆలోచన కలిగి ఎందుకున్నారని మనం అనుకుంటాం. కానీ ప్రభు చెప్పారు ఇక్కడ, ఏం చెప్పారు అంటే, నా నిమిత్తము జనులు. ఎవరి నిమిత్తంగానట? మనం ఆయన కలిగి ఉన్నాము, ఆయన మార్గములో నడుస్తున్నాము. నడుస్తున్నటువంటి ప్రియులర మన నిమిత్తంగా, మన కొరకు ఆయన నామములో, ఆయన మార్గములో నడుచున్నటువంటి మనకు 11:12 నా నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తారు, హింసిస్తారు. నిందలు వేస్తారు, హింస. ఒకటి నింద, రెండవది హింస. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు కూడా పలుకుతారు. నిందలు వేస్తారు, హింస వస్తుంది, అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు. మీరు ధన్యులు ప్రియులరా, సంతోషించండి, ఆనందించండి, పరలోకములో మీకు ఫలం అధికంగా ఉంది. మేమే ఈ బాధలు పడుతున్నాం అని అనుకుంటారేమో, అనుకోవద్దు. మీకంటే పూర్వం ప్రవక్తలు కూడా ఇలాగే హింసించబడ్డారు అని మాట రాశారు ఇక్కడ. పూర్వం ప్రవక్తలు ఇలాగేం చేయబడ్డారు. మీరు ఇప్పుడు హింసించబడుతున్నారని మీరు అనుకుంటున్నారేమో, ఇప్పుడు మీరు హింసించబడుతున్నారు, మీకు కొత్తగా ఉంది. కానీ ఇదిగో మీకంటే ముందు ఉన్నటువంటి ప్రవక్తలను కూడా ఏం చేశారు, హింసించారు. ఆ ప్రవక్తలు నా దగ్గరే ఉన్నారంటున్నాడు, ప్రభు దగ్గరే ఉన్నారన్న. ఎక్కడున్నారట? ప్రభు దగ్గరే ఉన్నారు. ప్రియులారా, అది ప్రకటన గ్రంథంలోకి వెళ్ళాలి. మరలా ప్రకటన గ్రంథంలోకి వెళితే ప్రియులారా, బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలను చూపిస్తున్నారు అక్కడ. ఆయన కొరకు హతసాక్షులైనటువంటి వారిని. ప్రియులారా, అక్కడ చూడండి, హతసాక్షులు. చివరిగా మాట చెప్పి ముగించేస్తాను. ప్రియులారా, ఆ బలిపీఠము కింద ఉన్నటువంటి హతసాక్షులైనటువంటి వారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ప్రకటన 6:9 నుంచి చదువుకుందాం. 6:9 ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఆ బలిపీఠము కింద ఉన్న ఆత్మలు మాట్లాడుతున్నా ఏమనంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడును, మరియు వారి వలె ఈ భూమి మీద చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలము మీరు విశ్రమించాలని వారితో చెప్పాను. ప్రియులారా, కాబట్టి ఇక్కడ 5వ ముద్రను విప్పగా, ముద్రలు 7గా కనబడతాయి కదా మనకి. 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోరలు కనపడుతూ ఉంటాయి. 21 శ్రమ కనపడుద్ది. అది సృష్టి అంతటికి మాట అది. ప్రియులారా, ఇందులో 5వ ముద్రను విప్పగానే ప్రియులారా చూడండి, దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము చంపబడినటువంటి వారంట. ఎవరి కొరకు? దేవుని వాక్యము సాక్ష్యము. అక్కడ యేసు ప్రభు కూడా ఏం చెప్తారు? నా నిమిత్తము జనులు అంటారు. ప్రియులారా, 10-11 చూస్తే ఆ భూమి మీద ప్రభువు కొరకు, దేవుని కొరకు వధించబడినటువంటి ఆత్మలట. ఏ ఆత్మలు? వధించబడినటువంటి ఆత్మలట. వారు ఎక్కడికి ఉన్నారు? దేవుని బలిపీఠము కింద ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు దేవునితో, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, మమ్మల్ని చంపిన వాళ్ళకి తీర్పు తీర్చగా మా రక్తము నిమిత్తము ఆ భూనివాసులకు ప్రతిదండం చేయకుందువా అని బిగ్గరగా కేకలేస్తున్నారంట. ఆ బలిపీఠం కింద ఉన్నవాళ్ళు, ఆ బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలు దేవునికి ఏం చేస్తున్నాయట? కేకలు వేస్తుంటే
వాళ్ళలో ప్రతి ఒక్కరికి తెల్లటి వస్త్రాలు ఇవ్వబడినాయి అటండి పిల్లరా. మరియు మీ వలె వారి వలె చంపబడవు సహదాసుల యొక్క అంటే మీ వలె చంపబడే వారి లెక్క భూమి మీద ఇంకా ఉంది. వాళ్ళ లెక్క ఇంకా పూర్తి కాలేదు. ఆ లెక్క పూర్తయిన తర్వాత నేను వారికి తీర్పు తీరుస్తాను. మీరు అందాక ఏం చేయాలి? విశ్రమించాలి. ఏం చేయాలట? మీరు విశ్రాంతి తీసుకోవాలి. విశ్రమించడం అంటే ఇక్కడ విశ్రాంతి పొందండి. ఆ బలిపీఠము కింద ఏం పొందమంటున్నారు? విశ్రాంతి పొందమంటున్నారు. పిల్లరా, వారు విశ్రాంతి పొందుతున్నారు. అయితే వారిని వధించినందుకు, వారి రక్తం సిందించినందుకు భూనివాసులకి దేవుని ద్వారా ఏముంది అంటే తీర్పు ఉంది. అది ఎలా ఉంటుందో తెలియదు. ఆ తీర్పు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మొత్తం మీద ఏముందంట? తీర్పు ఉంది. భయంకరమైనటువంటి తీర్పు ఉంది. ప్రియులారా, ఆ ఆత్మలు ఆ తీర్పు కొరకు ఏం చేస్తున్నారంటే కేకలు వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. ప్రియులారా, అసలు వాక్యములో ప్రియులారా 2 మాటలు చూస్తాం. దేవుని మందిరం కొరకు 2 మాటలు చూస్తాం. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 3:16 ఏముంటుందంటే, దేవుని ఆలయం పాడు చేసినట్ల దేవుడు వానిని పాడు చేస్తాడని ఇక్కడ ఉంటుంది. ప్రియులారా, దానియేలు గ్రంథములు ఏముంటుందంటే, వాడి ఇంటిని పెంట గొప్పగా చేస్తానని ఉంటుంది. ఇంటి దేవుని మందిరము పాడు చేస్తేనే ప్రియులారా దేవుడు వాడిని పాడు చేస్తాడని, వాడి ఇంటిని పెంట గొప్పగా చేస్తాడన్నాను. మరి చంపితేను ప్రియులారా ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి, ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ప్రియులారా, అందుకే ఇక్కడ దేవుని వాక్యము సాక్ష్యము నిమిత్తంగా వధించబడినటువంటి ఆత్మలు బలిపీఠం కింద ఉండి దేవునికి ఏం చేస్తున్నాయంట? మొర్ర పెడుతున్నాయి, విజ్ఞాపనం చేస్తున్నాయి. ప్రియులారా, రోధిస్తూ ఉన్నాయి, గోజాడుతూ ఉన్నాయి మాట. ఆ హతసాక్షుల యొక్క ఆత్మలు ఆ బలిపీఠం కింద ఉండి ఏం చేస్తున్నాయి? గోజాడుతూ ఉంటే, ప్రియులారా మీరు విశ్రమించండి, మీ సహదాసులు ఇంకా ఉన్నారు, ప్రియులారా వారి లెక్క ఇంకా పూర్తవలేదు అని అక్కడ ఏం చేస్తున్నారట? సాక్ష్యము చెబుతూ ఉన్నటువంటి వారిని అక్కడ వింటూ ఉన్నాం. అలాగుననే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు ఈ లోకానికి వచ్చి, ప్రియులారా ఆయన అంతటా ఆయనే చనిపోలేదు. అక్కడ ఆయన అంతటా ఆయనే చనిపోలేదండి. ఆయన మీద లేని నేరాలు, ప్రియులారా లేనిపోయిన అబద్ధ సాక్ష్యాలు, పనికిమాలిన సాక్ష్యాలు, దుష్టులు, దొండగలు, ప్రియులారా ఎందరో ప్రియులారా ఎన్నో చెప్పారు. అబద్ధ సాక్ష్యాలు, అబద్ధమైనవి ఎన్నో వెతికారు, ఎన్నెన్నో చేశారు, కానీ ఏది రుజువు అవ్వలేదు. మనం ఇంకా వరుసలో చూస్తాం. ప్రియులారా వరుసలో చూసినప్పుడు ఫైనల్కి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు అంటారు, మరణ శిక్ష వేయటానికి తగిన అంత నేరం ఈయనలో లేదు అని అంటారు. మరి లేకుండా మరణశిక్ష ఎందుకు ఇస్తారు అంటే అన్యాయం గెలుస్తుంది కదా. కడకి న్యాయం గెలిచి ఫలమైతే ఆయనకి మరణశిక్ష వేయరు, అన్యాయం గెలిచి ఫలమైతేనే మరణశిక్ష వేస్తారు అక్కడ. ప్రియులారా, కాబట్టి అందుచేతనే ఈరోజు యొక్క సాక్ష్యాలు మనం చూసాం. అయితే ఆ సాక్ష్యము కూడా ఈయన నేరము చేశారు అని ఒరిజినల్గా రుజువించబడిందా? లేదు. ప్రియులారా వాళ్ళ అబద్ధ సాక్ష్యాలనే రుజువయింది. కాబట్టి అందుకే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, అబద్ధం ఆడొద్దు, అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు అని ప్రభు మనకి తెలియపరిచారు. గనుక మనమందుకునే దేవుని ఎదుట నిజాయితీగా మనం ఉంటే అదే మనకి జీవము. ప్రియులారా అదే మనకి ఆశీర్వాదం, అదే మనకి భాగ్యము. ఈ మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించుగాక. తండ్రి, ఈ మాటలు మా హృదయములో ఫలింపచేసి మహిమ పొందుము, నీ చిత్తము నెరవేర్చగల భాగ్యము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.